బ్రేకింగ్ న్యూస్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. ఓ భార్య భర్తను హత్య చేసింది. అయితే భర్తను ఎందుకు హత్య చేసింది అనుకుంటున్నారా? ఇక్కడ అక్రమ సంబంధమో లేదా ఎలాంటి వ్యవహారాలు కాదు. ఆ ఇద్దరు భార్యాభర్తలు చనిపోదామనుకున్నారు. తొలుత భార్య భర్త గొంతు కోసింది, తర్వాత భార్య గొంతు కోసి చనిపోయేందుకు ప్రయత్నించింది. కానీ ఆ ప్రయోగం విఫలమైంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఆత్మహత్యకు ప్రయత్నించారు భార్యాభర్తలు. గొంతు కోసుకొని చనిపోవాలని ముందు ప్లాన్ చేసుకున్నారు. తొలుత భర్త రామకృష్ణ గొంతు కోసింది భార్య రమ్యకృష్ణ. కొద్ది క్షణాల్లోనే భర్త రామకృష్ణ చనిపోయాడు. గొంతు కోసుకోవడానికి ప్రయత్నించిన భార్య రమ్యకృష్ణ తీవ్రంగా గాయపడింది. భయపడిపోయి బంధువులకు ఫోన్ చేసింది ఆమె. ఆర్థిక ఇబ్బందులతో పాటు బంధువుల సూటిపోటి మాటలతో డిప్రెషన్లోకి వెళ్ళినారు భార్యాభర్తలు. ప్రస్తుతం ఆసుపత్రిలో భార్య రమ్యకృష్ణ కోలుకుంటున్న పరిస్థితి. ఈ ఘటన కూకట్పల్లిలో చోటు చేసుకుంది. ఇక ఆదాయానికి మించి అప్పులు కావడంతో ఆత్మహత్య చేసుకోవాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో భార్య రమ్యకృష్ణ తన భర్త గొంతు కోసి చంపేసింది. తర్వాత తాను కూడా గొంతు కోసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ భార్య రమ్యకృష్ణ ఆసుపత్రి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ ఘటనతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది. భార్యాభర్తలు ఇద్దరు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడదామని తొలుత భావించారు. ఈ క్రమంలోనే భర్త తొలుత తన గొంతు కోయాలని భార్యకు చెప్పాడు. ఇక తర్వాత తాను గొంతు కోసుకొని చనిపోతానని భార్య భావించింది. కానీ భర్త గొంతు కోసిన భార్య తాను గొంతు కోసుకోవడానికి ప్రయత్నించి భయపడి వెనుకడుగు వేసింది. బట్ ఆమె గాయపడింది కానీ చనిపోలేదు. భర్త మాత్రం క్షణాల్లోనే చనిపోయాడు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో జరిగింది ఘటన. అప్పుల బాధతో భర్తను చంపింది భార్య, అలాగే తాను గొంతు కోసుకుంది. ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేగింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ 6వ ఫేజ్లో జరిగింది ఘటన. రమ్యకృష్ణ రామకృష్ణ దంపతులు ఉంటున్నారు. అప్పుల బాధతో చనిపోదామని నిర్ణయం తీసుకొని ఈ సంఘటనకు పాల్పడ్డారు. మొదట భర్త రామకృష్ణ గొంతు కోసి చంపిన తర్వాత భార్య రమ్యకృష్ణ గొంతు కోసుకుంది. కానీ స్థానికులు గమనించి ఆమెను ఆసుపత్రి తరలించారు. అప్పటికే ఆమె బంధువులకు ఫోన్ చేసింది, భయపడింది. పోలీసులు ఘటనా స్థలం చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో భర్త చనిపోయాడు, భార్య మాత్రం బతికే ఉంది. కానీ భర్త గొంతు కోసి చంపిన భార్య ఇప్పుడు హంతకురాలిగా మిగిలిపోయింది. కానీ తాను మాత్రం గొంతు కోసుకొని చనిపోవడానికి ప్రయత్నించి విఫలమైంది. అదే భయంతో బంధువులకు ఫోన్ చేసింది. ఇక భార్య తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న పరిస్థితి. ఈ ఘటనతో ఒక్కసారిగా కూకట్పల్లి KPHB 6వ ఫేజ్లో జరిగింది ఘటన. దీంతో ఒకసారిగా కలకల రేగింది. మీరు చూస్తున్న దృశ్యాలు అదే ఇంట్లో భార్యాభర్తలు ఉంటున్నారు. వీళ్ళు ఎగువ మధ్యతరగతి కుటుంబంలా కనబడుతుంది. కాస్త ఉన్నత విద్యావంతులాగానే ఉన్నారు. పూర్తిగా బీదవాళ్ళు కాకపోయినప్పటికీ కూడా అప్పుల బాధలు ఎక్కువైనట్టుగా మనకు అర్థమవుతుంది. చూడడానికి కాస్త ఉన్నత కుటుంబం లాగానే కనబడుతున్నారు. సో కానీ అప్పుల బాధ భరించలేక ఆదాయానికి మించి అప్పులు అవడంతో ఒకసారిగా ఈ పరిస్థితి చోటు చేసుకుందని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. కూకట్పల్లి 6వ ఫేజ్లో చోటు చేసుకుంది ఘటన. మా కొలీగ్ దేవిక జైన్ అవుతున్నారు. దేవిక, 6వ ఫేజ్లో KPHB 6 ఫేజ్లో జరిగింది ఘటన. సో భర్తను చంపి తాను గొంతు కోసుకొని భార్య చనిపోయే క్రమంలో విఫలమైంది. తో ఇక్కడ ఇటు అప్పుల బాధలు, అలాగే బంధువుల సూటిపోటి మాటలు ఇవన్నీ కలిసి డిప్రెషన్లోకి వెళ్ళామని చెప్తున్నారు. సో ఏం జరిగింది, మొత్తం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, స్థానికులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? అయితే దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. అంటే ప్రస్తుతానికి ఎవరైనా సరే అప్పు ఇవ్వాలి అన్నా తీసుకోవాలన్నా కూడా భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పులు తీర్చలేక, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక అధికంగా అప్పులు చేయటం. అంటే
వాళ్ళకి వస్తున్న డబ్బుల కంటే ఎక్కువగా అప్పుల బాధ పెరిగిపోవడంతో, అలాగే ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి అనేక సార్లు పోలు రావటం, వాళ్ళ నుంచి సూటిపోటి మాటలు రావటం, తిట్టడం, ఇవన్నీ కూడా చేయటంతో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వారం రోజుల నుంచి కూడా చనిపోవాలని కూడా నిర్ణయించుకున్నట్టుగా అయితే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అలాగే ఆ భార్య రమ్యకృష్ణ కూడా ఇప్పుడు పోలీసులకు అదే వాగ్మూలం ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా వీళ్ళు ఈ ఫ్లాట్ లోకి వచ్చి 2 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి ఇంకా పిల్లలు కలగలేదు. కొంచెం ఆర్థిక సమస్యలు ఉండడంతో కొంతమందికి అప్పులు చేయడం జరిగింది. అప్పులు చేసిన తర్వాత వడ్డీ కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవి దంపతులు ఉండటంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ పరువు పోతుందేమో. ఎందుకంటే చాలా మంది కూడా ఈ రోజుల్లో ప్రాణాల కంటే డబ్బులకి విలువిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పరువు ఎక్కడ పోతుందేమో అని చెప్పి వీళ్ళు ఒక్కసారిగా చనిపోవాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో పిల్లలు కూడా లేరు కాబట్టి ఎవరు లేరు, మన మీద చనిపోతే ఎవరికి ఇబ్బంది కలగదు అంటూ కూడా వాళ్ళు ఒకసారిగా వారం నుంచి కూడా ప్రయత్నం చేస్తూ నిన్న అంటే నాన్న నేను చనిపోలేను కాబట్టి నువ్వే నన్ను చంపేసే అంటూ కూడా భర్త అనటంతో ఒక్కసారిగా భార్య ఆ కట్టు తీసుకొని భర్తను ఒక్కసారిగా పీక మీద ఇలా పోయటంతో అక్కడ రక్తం మడుగుల్లో అయితే చనిపోవడం జరిగింది. అది చూసిన తర్వాత తను చనిపోవాలని నిర్ణయించుకున్న భార్య ఒక్కసారిగా గొంతు మీద కత్తితో తీసుకోగానే తనకి రక్తం చూసి భయపడి నేను బ్రతకాలి అంటూ కూడా భయపడి కింద ఓనర్ కి ఫోన్ చేయడంతో అయితే ఓనర్ అక్కడికి వెళ్లి చూసి ఆ ఘటనను చూసి పోలీసులకి అలాగే అంబులెన్స్ కి అయితే ఫోన్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే భార్య సురక్షితంగానే ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో అయితే తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది. భర్త మాత్రం చనిపోయాడన్న విషయంతో తను జీవించుకునే అయితే పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇంటి వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి కూడా మరిన్ని వివరాలు కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఎస్, థ్యాంక్ యూ దేవిక. సో మొత్తం మీద అప్పుల బాధలు భరించలేక భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోదామని నిర్ణయించుకున్నారు. ఇక్కడ భర్త గొంతు కోసి భార్య తొలుత హత్య చేసింది. ఎస్, ఇక అది లిటరలీ అది మర్డర్గానే పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి చనిపోదామని మ్యూచువల్ అండర్స్టాండింగ్తో నిర్ణయించుకున్నప్పటికీ ఆమె భర్త గొంతు కోసి చంపడం అది హత్య చేయడమే. సో ఆ రకంగా ఆమె అతన్ని హత్య చేసిన తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడాలనుకుంది. తాను అతని గొంతు కోసింది. తర్వాత తాను గొంతు కోసుకోవడానికి ట్రై చేసి భయపడి మిగతా వాళ్ళకి చెప్పిన పరిస్థితి. ఈ కేసు వింటే నిజంగా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుల బాధ భరించలేక, బంధువుల సూటిపోటి మాటలు భరించలేక ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారనేది చాలా దారుణమైన పరిస్థితి. వీళ్ళ మానసిక స్థితి ఏ రకంగా డిప్రెషన్లోకి నెట్టివేయబడి ఇంతటి దారుణాలకి ఒడిగట్టాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. నిజంగా కుక్కటిపల్లిలో 6 ఫేజ్లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేగింది. అప్పుల బాధతో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న భార్య భర్తల అంశం ఒక్కసారిగా పోలీసులకు కూడా నివేదపరిచింది. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. తర్వాత ఆమెని ఖచ్చితంగా మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఆమె హంతకురాలుగా మారింది. భార్య భర్తలు ఇద్దరు చనిపోదామనుకున్నారు కానీ ఆమె భయపడింది. ఆమె కూడా గొంతు కోసుకుంది కానీ ఆమె చనిపోలేదు, గాయాల పాలైంది. భర్త మాత్రం చనిపోయాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగినట్లయింది. 6 ఫేజ్లో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఆమె ఇద్దరు కలిసి నిర్ణయించుకున్నారు. కానీ చావడానికి కూడా ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నారంటే ఏకంగా గొంతులు కోసుకోవాలి. తొలుత భార్యతో చెప్పారు తన గొంతు కోయమని, తర్వాత తాను గొంతు కోసుకొని చనిపోమంటూ భార్యకు ఆదేశించాడు. సో ఈ రకంగా జరిగింది ఘటన. ఆ కుటుంబాన్ని చూస్తే కూడా మంచి ఉన్నత కుటుంబంగానే కనపడుతుంది. కాస్త అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలానే కనపడుతుంది. కానీ ఆదాయానికి మించి అప్పులు చేయడము, సామర్థ్యానికి మించి ఆర్థిక భారాన్ని మోయడం అనేది ఇబ్బందికర పరిస్థితి. ఇక్కడ ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితుల్లో ఏకంగా చనిపోవాలని నిర్ణయించుకున్నారంటే ఎంతటి దారుణమైన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత దారుణమైన ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిళ్లు, అలాగే బంధువులు చుట్టుపక్కల ఎక్కడైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ మాటలు తట్టుకోలేక ఇలాంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల అతనైతే ఆమె భర్తను కోల్పోయింది, ఆమె మాత్రం బతికే ఉంది, గాయాల పాలైంది. కానీ ఆమె మానసికంగా జీవితాంతం ఒక రకమైనటువంటి వేదన అనుభవించే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎలాగంటే తన చేతులతోనే తన భర్తను గొంతు కోసి చంపేసింది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఆమె బతుకున్నన్ని రోజులు కూడా, ఆమె ఉన్నన్ని రోజులు కూడా ఆమెకి ఎప్పటికి కూడా ఇది ఒక వేదనగా మిగిలిపోతుంది. తన చేతులారా భర్తను చంపేసిన ఒక
ఆ బాధ ఎప్పుడు ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. సో ఏదేమైనా ఈ ఘటనతో ఒకసారిగా కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితులు, ఆర్థిక వ్యవహారాలు, రకరకాల కారణాలు, ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. ఈ హత్యలు, ఆత్మహత్యలు, ఈ రకమైనటువంటి వ్యవహారాలకు రకరకాల కారణాలు ఉంటాయి. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులే మనకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఘటనపై అయితే ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. వీళ్ళను వేధించిన వాళ్ళు ఎవరు, అప్పుల ఇచ్చిన వాళ్ళు ఎవరు, అలాగే అప్పుల గురించి వేధించిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆమె దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోలీసులు దర్యాప్తు చేసే ఛాన్స్ కనిపిస్తుంది. परिवार